అందరికీ నమస్తే అండి. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అంబటి రాంబాబుని ఎంతలా వెనకేసుకొస్తున్నారంటే, అంబటి రాంబాబు శుద్ధపూస, ఎవరిని కావాలని చెప్పేసి బూతులు తిట్టలేదు. ముందుగానట తెలుగుదేశం కార్యకర్తలే అంబటి రాంబాబు కారు మీద పడి దాడి చేసి కర్రలతో కొట్టి బూతులు తిట్టారంట. ఒరిజినల్ వీడియో ఒకసారి చూపిస్తా ఇక్కడ మీకు. అది ఎవరో రికార్డ్ చేయాల, అంబటి రాంబాబు టీం, అంబటి రాంబాబు కారులో ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ ఎవరో ఏ తెలుగుదేశం కార్యకర్త అంబటి రాంబాబు కారు పైన కానీ అంబటి రాంబాబుని కానీ కారు దగ్గరకు వచ్చి తిట్టలేదు. అక్కడ పోలీస్ అధికారులు మీరు వెళ్ళిపోండి బాబు, దారి ఉంది ఇక్కడ, మీరు ఆగమాకండి, తీయండి అయ్యా అంటే అంబటి రాంబాబే డ్రైవర్ని ఉండు తీమాకు బండి ఇక్కడే ఉంచు అని చెప్పేసి అద్దాలు తిప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు కావాలని చెప్పి రెచ్చగొట్టాడు. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ చూడండి. ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తే, అధికార ప్రతినిధితో సమ్ సెక్రటరీ అనుకుంటా, అది ఎంత చక్కగా చెప్పుకోతున్నారు వినిపిస్తా చూడండి. అనుకుంటారు మీరే టీడీపీ దండుపాలెం పచ్చ మీడియా గాని దండుపాలెం బ్యాచ్ గాని నిన్న చేసినటువంటి రభస ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు అని నేను అనుకుంటున్నాను. మీరే దాడులు చేస్తారు, మీరే కర్రలతో కొడతారు, మీరే పచ్చిబూతులు తిడతారు. తిరిగి ఏదైనా ఒక మాట వచ్చిందంటే ఏకంగా ఒక ఎక్స్ మినిస్టర్ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి కారులు బట్టలు కొట్టి నిప్పంటించి ఇంట్లో ఎవరన్నా ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం. మీకు అసలు సిగ్గుండాలక్కాయ మిమ్మల్ని, అందుకే పేటీఎం గొర్రెలు అనేది. కాస్త బుర్ర ఉందా నీకు అసలు? ఇదిగో అంబటి రాంబాబు నిన్న తిట్టిన వీడియో, ఇదిగో అంబటి రాంబాబు కారు లోపల నుంచి రికార్డ్ చేసిన వీడియో, అంబటి రాంబాబు కారులో ఉన్న మరొక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో. ఇక్కడ ఎవరెవరు బూతులు తిట్టారు, ఎవరు ముందుగా తిట్టారు అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఉంటుంది. కళ్ళు ఎట్టుకొని చూడు, ఒకసారి చూడు. తెలుగుదేశం కార్యకర్తలు అంబటి రాంబాబు కారు ముందు అద్దాల దగ్గర లేరు. అక్కడ ఆల్రెడీ పోలీసు వారు ఆపేసే ఉన్నారు. పోలీసు వారికి అటువైపున తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఫ్లెక్సీ వద్ద ఉన్నారు. ఎందుకు అంటే అంబటి రాంబాబు వచ్చి ఆ ఫ్లెక్సీని ఇచ్చించేస్తానన్నాడు. ఈ ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఉందో, కల్తీ చేశారని చెప్పేసి రీసెంట్గా ఫ్లెక్సీలు వెలిచినాయో, ఆ ఫ్లెక్సీల వద్దకు వెళ్ళి మొన్న అనుకుంటా 24 గంటలు టైం ఇస్తాను, తీయకపోతే నేనే వచ్చి తీసేస్తానన్నాడు. ఇవాళ 100 మందిని వేసుకొని వస్తున్నాడు. వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడ కొత్త రాకుండా ఎట్లా ఉంటారో, నువ్వు చింపేస్తుంటే చూస్తూ ఉంటారు, ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చిన మాట వాస్తవం, వాళ్ళని పోలీసులు అడ్డుకున్న మాట వాస్తవం. ఇక్కడ క్లియర్గా చూడండి వీడియోలో, రెండు పక్కలా కూడా పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను ఆపి అంబటి రాంబాబుకి దారి ఇచ్చారు. నువ్వు వెళ్ళవయ్యా బాబు అని చెప్పేసి అని వెళ్ళాడా. అక్కడ పోలీస్ అధికారులు వచ్చి నువ్వు కారు తీయని చెప్తున్నా సరే డ్రైవర్ని ఎలమాకు ఇక్కడే ఆపు, నా కొడుకులు రమ్మను కొట్టమను అని చెప్పేసి బూతులు తిట్టింది ఈడే. ఇంకా విను బాగా. ఇగో అదిగో అవి ఎక్కడున్నారు తెలుగుదేశం కార్యకర్తలు? అక్కడ రైట్ సైడ్ డోర్ ఏదైతే ఉందో డోర్కి ఇంకా చాలా దూరంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. కారు దగ్గరికి ఎవడు రాలా, కారు ముందుకు రాలా, కారు మీద దాడి చేయలా, అంబటి రాంబాబుని బూతులు తిట్టలా. ఇప్పుడు తిడతాడు చూడండి అంబటి రాంబాబు. వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళని కేకేసి వాళ్ళని పిలిచి అంబటి రాంబాబు బూతులు మాట్లాడతాడు చూడండి. అదిగో 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 కారు ముందు కానీ కారు పక్కన కానీ ఎవడన్నా ఉన్నాడని తెలుగుదేశం కార్యకర్త ఒక్కడ ఉన్నాడా? వీడి కావాలని చెప్పేసి మధ్యలో కారు ఆపేసి వీడు బయటికి తలకాయ పెట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వినబడేలాగా లకారాలతో సంబోధించి బూతులు తిడితే ఊరుకుంటారా? పైగా నిన్న ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడుతున్నాడు ఈ పోరంబోకి యాదవ, నన్ను తెలుగుదేశం కార్యకర్తలు బూతులు తిట్టారు, తిట్టిన యాదవ ఈడే, బూమరాంగ్ అయింది, ఊసేస్తున్నారు సోషల్ మీడియాలో మొత్తం కాంటెంట్ చుమ్మేసేస్తున్నారు. దానికి ఏమైనా ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ముందు తిట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవడన్నా తిట్టాడా? ఇక్కడ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా సరే అంబటి రాంబాబు కారు దగ్గరికి వచ్చినట్టు ఉన్న విజువల్స్లోని, ఇది మేము రికార్డ్ చేసింది కాదు, బయట నుంచి రికార్డ్ చేసిన వీడియో కాదు, అంబటి రాంబాబు కారు లోపల ఉన్న వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో అది. అంబటి రాంబాబు తిట్టి వెళ్ళిన తర్వాత
తిట్టేసి వెళ్ళిపోతున్నావు ఏంట్రా కుక్కారా దమ్ముంటే సింపుది కానీ అని చెప్పేసి అప్పుడు తిట్టారు. మరి అంబటి రాంబాబు లకారాలతో సంబోధించి తిడితే తిట్టుకుంటే ఎట్టుంటారండి? అంటే మీరు మా నాయకుడిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లకారాలతో సంబోధించి మీ ఇష్టానుసారంగా మాట్లాడి విద్వేషాలు రచ్చగొట్టి ఏదో రకంగా పెద్ద రచ్చ చేయాలని చెప్పేసి నోటుకొచ్చింది అలా మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటారా? మీ నాయకుడిని మీ జగన్మోహన్ రెడ్డిని లకారాలతో సంబోధించి మేము మాట్లాడితే ఎట్టుంటుందండి? మరి కనీసం ఆ మాత్రం ఇంటి జ్ఞానం ఉండొద్దా? కావాలని చెప్పేసి అని వీడు వెళ్ళి ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, మనకు మంచి కిరీటం పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసింది అంబటి రాంబాబే, బూతులు తిట్టింది అంబటి రాంబాబే. ఏ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో కూడా కావాలని చెప్పేసి ఇంటిపైకి వెళ్ళే రకాలు కాదు. మేము ఎంతసేపు కూడా శాంతియుతంగానే ఉండాలి. ఒకవేళ సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే కౌంటర్ ఇద్దాం, ఎవరైనా బూతులు మాట్లాడితే ఆడికి కూడా అదే స్థాయిలో మాట్లాడతాం. ఇంటి మీదకి ఇప్పుడు వచ్చి ఎవడింటి మీదకి పోలా మీరు వెళ్ళినట్టుగా. ఇప్పుడు వచ్చి ఎక్కడైనా చూసామా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికినప్పుడు ఏమైపోయారండి? ఈ కవరింగ్లు వద్దాక ఆ గడ్డి ఏదో ఎదవకు పెట్టండి, ఆ అంబటి రాంబాబుకి పెట్టండి. మరి ఎదవ నువ్వు అలా మాట్లాడకూడతారా? ఇవాళ కొంప దాకా తెచ్చుకున్నావు, నువ్వు వాళ్ళ అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. నేను చూసా జోగి రమేష్ గారు రెచ్చిపోతున్నాడు పూరంబోకి ఎదవా, ఆయన చూసా సిదిరాపడరావు తయారయ్యాడు, ఆయన చూసా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ పోయే కాలం రా ఎదవల్లారా అని చెప్పేసి మీ పార్టీ కొన్ని ఆదేశాలు మీ నాయకులకి జారీ చేసి మరి ఎదవల్లారా బూతులు మాట్లాడమాకంటారా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. పోనీ దొరికేస్తే దొరికేసామనండి. ఇప్పుడు తిరుమల కల్తీ వ్యవహారంలో అవినీతి చేశారు, సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉంటే రచ్చలేదు కదా. పైగా ఇది ఒక ఎదవలాజికల్ చెప్పుకోతున్నారండి. కేసు అంట సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కదా, మీరు ఎలా ఫ్లెక్సీలు వేస్తారని మాట్లాడుతున్నారు. మరి కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇంకా విచారణ జరుగుతున్నప్పుడు మీరు సాక్షి పేపర్లోని డిబేట్లు పెట్టేసి పేపర్లు ఎలా రాసేశారండి? లడ్డూలో అవినీతి జరగలేదనో కల్తీ జరగలేదు లేదంటే సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి మీరు ఎలా రాశారు? అంటే మీకేం రైట్స్ ఉన్నాయండి? మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయారు? కాబట్టి అక్కాయ్ ఇలాంటి ఉపన్యాసాలు చెప్పమాకండి. ఏదైనా మాట్లాడంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి. లాజిక్లు మీకే కాదు మాకు వచ్చు. అంటే ఫ్లెక్సీలు వేయడం అంటే తప్పు వచ్చేసిందంట. ఇంకా కేసు కోర్టు పరిధిలో ఉందండి. కోర్టు పరిధిలో ఉండగా వీళ్ళు ఎలాగా ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేస్తారని మాట్లాడుతున్నారు. మరి సాక్షి పేపర్లు ఎలా రాసేశారు? కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉంది కదా, సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా. ఇచ్చారా? క్లీన్ చిట్ ఇచ్చిందా? సిట్టు ఇవ్వలేదు. కల్తీ జరిగింది, అసలు వాడింది నెయ్యే కాదు కెమికల్స్ వాడారని చెప్పేసి చిట్టు చెప్తే మీరు ఎలా క్లీన్ చిట్ ఇచ్చింది చెప్పి రాసేశారండి? ఓహో మనం రాసేయచ్చా? మనం రాహేత్తానికి కోర్టు పరిధిలో ఉంది, ఇంకోటి ఇలాంటి లాజిక్లు అవసరం లేదేమో. ఎదుటోటి ప్రచారం చేస్తే మటుకు కోర్టు పరిధిలో ఉందండి, మీరు ఎలా రాసేస్తారో. మరి మీరు ఎలా రాశారు? కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మీరు రాయకూడదు కదా. ఈ లాజిక్లు మీకు వర్తిస్తాయి కదండి. ఎందుకు ఊరికే అక్క నువ్వు ఎవరో కొత్త ఆర్టిస్టులాగా ఉన్నావు, ఎందుకు ఊరికే అనవసరంగా అంబటి రాంబాబు వెనకేసుకొచ్చి ఉన్న పరువు తీసేసుకుంటారు? క్లియర్ కనబడుతుంది కదా, వీడియోలో దొరికేశారు కదా. మీరు తిరుపతి వ్యవహారంలో తిరుమల వ్యవహారంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మాట్లాడలేకపోతే మాట్లాడమాకండి, సైలెంట్గా ఉండండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఎవడు ఎలాంటోడు అనేది. ఎవరికి హిందువులు అంటే ఎవరికి భక్తి ఉంది, ఎవరు హిందువుల మనోభావాలు ఎవరికి కించపరిచారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మీరు వచ్చి మా మీద రుద్దేశ ప్రయత్నాలు చేయొద్దు దయచేసి, ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.